హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి రాత్రి అనగానే నార్మల్గా గుర్తొచ్చేదేంటి? నల్లటి ఆకాశం, మధ్యలో మినుకు మినుకు అంటూ నక్షత్రాలు, ఓ పక్కన చందమామ. అవి చూస్తూ ఉంటాం, చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా. మరి వాటి స్థానంలోనే ఆకుపచ్చ రంగులో, పసుపు రంగులో, నారింజ రంగులో, ఎరుపు రంగులో, నీలం రంగులో మనకి లైటింగ్ అన్నటువంటిది పడుతూ ఉంటే, అది పరదాల మాదిరిగా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటే చూడ్డానికి ఇంకా బాగుంటుంది కదా. మరి అలాంటి ఇన్సిడెంట్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఫొటోస్లో కావచ్చు, వీడియోస్లో కావచ్చు, లేదా డైరెక్ట్గా కావచ్చు, ఎప్పుడైనా చూసారా? వీటిని ఏమంటారు? అరోరాస్ అని పిలుస్తూ ఉంటాం. అలాగే మనకి సూర్యుడి దగ్గర నుంచి చూడండి, ఇలా ఎజెక్ట్ అవుతున్నటువంటి ఈ రేణువుల్ని చూసారా? వీటిని ఏమంటారో తెలుసా? సో ఇవాళ మన కాన్సెప్ట్ ఏంటి అంటే కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సోలార్ ఫ్లేర్స్, అలాగే వాటి వల్ల కలిగేటటువంటి ఆరోరాస్. ఆరోరాస్ని తెలుగులో ధ్రువ ప్రభలు అని పిలుస్తూ ఉంటారు. నేమ్ చాలా బాగుంది కదా. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి అంటే, రీసెంట్గా మనం ప్రయోగించినటువంటి చంద్రయాన్ 2లో ఉన్నటువంటి ఆర్బిటార్, మనము చంద్రయాన్ 2లో భాగంగా ఏమేం పంపించాము? ఆర్బిటార్ని, ల్యాండర్ని, రోవర్ని పంపించాము. అందులో ఆర్బిటార్ అన్నటువంటిది పనిచేస్తోంది కదా. ఇందులో ఉన్నటువంటి ఆర్బిటార్, అలాగే సూర్యుడి మీద పరిశోధనల కోసం మనం ప్రయోగించినటువంటి ఆదిత్య L1 అంటే లాగ్రాంజ్ పాయింట్ అన్నటువంటిది. సో ఇవి రెండు కూడా రీసెంట్గా సూర్యుడి మీద సోలార్ ఫ్లేర్స్ ఏవైతే వస్తూ ఉంటాయో దాన్ని క్యాప్చర్ చేయటం జరిగిందనమాట. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇవాళ మన టాపిక్ ఏంటి. ఇస్రో రీసెంట్గా ఈ అరోరాస్ని కలిగించేటటువంటి సోలార్ ఫ్లేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చంద్రయాన్ 2లో ఉన్నటువంటి ఆర్బిటార్, అలాగే ఆదిత్య L1 ఇవి క్యాప్చర్ చేశాయి అన్నట్టుగా ఇస్రో చెప్పింది. మరి ఆ నేపథ్యంలో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి? సూర్యుడి గురించి తెలియాలి. రెండవది భూమి గురించి తెలియాలి. ఎందుకని? భూమికి సంబంధించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేసి, అరోరాస్ అనేసి ఇవన్నీ చదువుతూ ఉన్నాం కాబట్టి. అలాగే అరోరాస్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటికి ఎందుకు ఆ రంగులు వస్తూ ఉన్నాయి, వీటికంటూ ఏదైనా ఇండెక్స్ ఉందా? సో ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనిస్తే సూర్యుడికి సంబంధించి మనం చదువుకునేటప్పుడు సింపుల్ గా సూర్యుడిలో ఉన్నటువంటి భాగాలు ఏంటి అన్నట్టుగా చదువుకుంటాం. అందులో ఇక్కడ ఉన్నటువంటి సోలార్ ఫ్లేర్స్ ఈ పదం గుర్తుంచుకోండి. అయితే సూర్యుడిలో ఉన్నటువంటి వివిధ రకాల లేయర్స్ ఏంటి అనేసి చూస్తే, లోపల మధ్య భాగంలో కోర్ అన్నటువంటిది ఉంటుంది. ఆ పైన రేడియో యాక్టివ్ జోన్ అన్నటువంటిది ఉంటుంది. ఆ పైన కన్వెక్టివ్ జోన్ అన్నటువంటిది ఉంటుంది. కన్వెక్షన్ అంటే ఏంటి? హీట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది లిక్విడ్ లేయర్స్ మధ్య జరగటం. అలాగే ఫోటోస్ఫియర్ అన్నటువంటి దాని పైన భాగంలో ఉంటుంది. దానిపైన మనకి క్రోమోస్ఫియర్ అన్నటువంటిది ఉంటుంది. అంతేకాదు ఈ క్రోమోస్ఫియర్ నుంచే మనకి ఈ సోలార్ ఫ్లేర్స్, అలాగే సోలార్ ప్రామినెన్సెస్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఇవన్నీ జరుగుతాయన్నమాట. దానిపైన సూర్యుడి యొక్క అట్మాస్ఫియర్ అన్నటువంటిది ఉంటుంది. ఆ అవుటర్ అట్మాస్ఫియర్ ని మనం కరోనా అని పిలుస్తూ ఉంటాం. ఈ రెండింటికి మధ్య ఒక ట్రాన్సిషన్ రీజియన్ కూడా ఉంటుంది. ఇది సింపుల్ గా సూర్యుడి గురించి. సో ఇప్పుడు మనకి సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటి, సోలార్ ప్రామినెన్సెస్ అంటే ఏంటి, అసలు సోలార్ విండ్ లో ఎన్ని రకాలు ఉంటాయి, ఇది ఒక్కసారి మనం చూస్తే చూడండి. సోర్సెస్ ఆఫ్ సోలార్ విండ్ లో మెయిన్ గా ఇక్కడ చూడండి కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే సూర్యుడి నుంచి ఇచ్చేటటువంటి ఆ గాలులు అన్నటువంటి మరింత బలంగా ఉంటే వాటిని సోలార్ మాస్ ఎజెక్షన్స్ అనేసి పిలుస్తాం, లేదా కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటాం. అదే చిన్నగా ఉంటేనేమో వీటిని సోలార్ ఫ్లేర్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అలా కాకుండా ఇది చూడండి, ఒక ఫిలమెంట్ మాదిరిగా ఉండి ఇవి బయటికి ఎరప్ట్ అయితే గనక వాటినే ఏమంటాము? సోలార్ ప్రామినెన్స్ లేదా సోలార్ ఫిలమెంట్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే అయాన్లు అన్నటువంటివి మరింత యాక్టివేట్ అయ్యి అటు నుంచి ఇటుకు మూవ్ అవుతూ ఉంటాయి. మరి ఇక్కడ డార్క్ స్పాట్స్ అన్నటువంటి కొన్ని ప్రదేశాల్లో ఉంటాయి. వాటినే సన్ స్పాట్స్ అనేసి పిలుస్తాము. ఈ సన్ స్పాట్స్ నుంచి ఎక్కువగా ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సోలార్ ఫ్లేర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వస్తాయన్నమాట. మనకి సోలార్ ప్రామినెన్స్ ఇది ఏదైతే చెప్పుకున్నామో ఇక్కడ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రెండు సన్ స్పాట్స్ ఉంటే ఒక సన్ స్పాట్ నుంచి ఇంకొక సన్ స్పాట్ వరకు ప్లాస్మా అన్నటువంటిది ఇలా ఎగురుతూ ఉంటుందన్నమాట. సో దాన్నే మనం ఏమంటాము? సోలార్ ప్రామినెన్స్ అంటాం. ఒక లూప్ లాగా ఇది జరుగుతుందన్నమాట. అలాగే కరోనల్ ఓల్ విండ్ స్ట్రీమ్ అంటాం. ఇక్కడ ఎలాంటి ఎక్స్ప్లోజన్ కూడా ఉండదు, నార్మల్ సోలార్ విండ్స్ అన్నటువంటివి ఇక్కడ వీస్తూ ఉంటాయన్నమాట. మరి ఇప్పుడు ఏమైంది అంటే ఒకసారి చూడండి, నార్మల్ గా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఈ సోలార్ ఫ్లేర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి అవి ఇలాగా మన స్పేస్ లోకి ఎంటర్ అవుతాయి.
అలా అయిన తర్వాత మన భూమి దగ్గరికి వస్తాయన్నమాట. మన భూమి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, మన భూమి చుట్టూ ఇదిగో ఇలాగా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నటువంటిది ఉంటుంది. ఇది ఒక షీల్డ్ లాగా మనకి పనిచేస్తుంది. ఎందుకు ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నటువంటిది మన భూమి చుట్టూ అంటే దానికి రీజన్ వచ్చేసరికి ఇదిగో ఇది చూడండి. మన భూమి యొక్క షేప్ కి సంబంధించి చూస్తే మనకి క్రస్ట్ అనేసి, మ్యాంటిల్ అనేసి, కోర్ అనేసి ఇలా వివిధ రకాలుగా విభజిస్తామా. అందులో కోర్ లోకి వచ్చేసరికి మనకి నైఫ్ అంటే ఏంటి, నికెల్ అలాగే ఐరన్ ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. ఐరన్ అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది. మన భూమికి అయస్కాంత శక్తి అన్నటువంటిది ఉంటుందా, అది దీనివల్ల అనమాట. మరి ఈ అయస్కాంత శక్తి అన్నటువంటిది ఏం చేస్తుంది, మనకి ఒక అయస్కాంత క్షేత్రాన్ని భూమి చుట్టూరా ఏర్పాటు చేస్తుంది అనమాట. భూమి చుట్టూ ఇది ఒక అయస్కాంత వలయం లాగా, ఒక క్షేత్రం లాగా ఇది ఏర్పాటు చేస్తుంది. అదే ఇక్కడ మనం చూస్తుంది అనమాట. ఇదంతా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగా వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొకటి చూడండి, మనకి నార్త్ సౌత్ అనేసి మ్యాగ్నెట్స్ లో చెప్తూ ఉంటామా. సో ఇక్కడ ఏమవుతుందంటే మన భూమికి ఉత్తర ధ్రువంలోను దక్షిణ ధ్రువంలోను ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నటువంటిది కొంత వీక్ గా ఉంటుంది. అదే మనకి భూమధ్య రేఖ ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి చూడండి స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ లేదంటే ఈ సోలార్ ఫ్లేర్స్ వచ్చినప్పుడు మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నటువంటిది ఇదిగో ఇలా డైవర్ట్ అవుతుంది అనమాట. డైవర్ట్ అయిపోయి మన ఉత్తర ధ్రువాలు అలాగే దక్షిణ ధ్రువాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఉత్తర ధ్రువంలోకి ఎంటర్ అవుతుంది, దక్షిణ ధ్రువంలోకి ఎంటర్ అవుతుంది. సో ఇలాగా మన ధ్రువాల్లో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నటువంటి తక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో ఇది ఎంటర్ అవుతుంది. అక్కడ అట్మాస్ఫియర్ లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, వీటితో చర్య జరపటం వల్ల వివిధ రకాల కలర్స్ అనేవి మనకి ఏర్పాటు అవుతాయి అన్నమాట. అంతేకాదు ఇక్కడ ఒకసారి గమనించండి, ఇలా ఒక ఓవల్ షేప్ లో ఈ స్ట్రక్చర్ ఏర్పడుతుందా, దాన్ని అరోరల్ ఓవల్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఏంటి అరోరా ఓవల్ అంటే, ఇది ఒక ఓవల్ షేప్ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించండి, ఇదిగో సన్ నుంచి వచ్చేటటువంటి ఇవి ఇటు వెళ్ళిపోయి మన యొక్క ఈ ధ్రువాల్లోకి వెళ్తూ ఉంటాయి సోలార్ విండ్ పార్టికల్స్. దాని ద్వారా అరోరల్ ఓవల్ అన్నటువంటిది మనకి ఇటు ఉత్తర ధ్రువంలోను ఇటు దక్షిణ ధ్రువంలో కూడా ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నార్థన్ హెమిస్ఫియర్ లోకి వచ్చేసరికి ఇదిగో ఓవల్ అన్నటువంటిది, నార్థన్ జియోమాగ్నెటిక్ పోల్ అన్నటువంటిది ఇక్కడ ఉంది అనుకుంటే చుట్టూ ఒక ఓవల్ అన్నటువంటిది ఏర్పడుతుంది, అరోరా ఓవల్ అన్నటువంటిది. దానిపైన ఇంకొక లేయర్ అన్నటువంటిది ఏర్పడుతుంది, అదే సబ్ అరోరల్ ఓవల్ జోన్ అనేసి పిలుస్తూ ఉంటాం. దానిపైన ఇంకొక లేయర్ ఉంటుంది, దాన్ని ఏమంటాం సోలార్ స్టార్మ్ జోన్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. అలాగా మనకి ఉత్తర ధ్రువంలోనూ అలాగే దక్షిణ ధ్రువంలో కూడా ఇది ఏర్పడుతుంది. కానీ మధ్యలోంచి చూసే వాళ్ళకి ఏదో ఒక సైడ్ ఉంది, ఒక పరదాలాగా మూవ్ అవుతోంది అన్నట్టు కనపడుతుంది అనమాట. సో కలర్స్ విషయానికి వస్తే గనక మనకి ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే సూర్యుడి నుంచి విడుదలవుతాయో అవి ఇక్కడ మన అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి అయాన్స్ తో చర్య జరపటం వల్ల ఫోటాన్స్ లాగా అవి మారిపోయి ఈ రంగుల్ని విడుదల చేస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తో చర్య జరిపింది అనుకోండి, రెడ్ కలర్ అన్నటువంటిది డిస్ప్లే అవుతుంది. అదే ఆక్సిజన్ ప్లస్ కొద్దిపాటి నైట్రోజన్ తో కనుక చర్య జరిపింది అనుకోండి, అది మనకి వైలెట్ కలర్ ఇస్తుంది. అలా కాకుండా నైట్రోజన్ తో చర్య జరిపింది అనుకోండి, అప్పుడు మనకి బ్లూ కలర్ వస్తుంది అనమాట. అదే కొద్దిపాటి ఆక్సిజన్ తో కనుక మనకు చర్య జరిపితే అది ఎల్లో గ్రీన్ కలర్ ఇస్తుంది. ఎల్లో గ్రీన్ కలర్ ప్లస్ బ్లూ కలర్ కలిసాయనుకోండి, మనకి లైమ్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట ఇక్కడ కనపడినట్టుగా. అలా కాకుండా నైట్రోజన్ తో చర్య జరిపినప్పుడు బ్లూ కలర్ వస్తుంది. అలా కాకుండా ఎలక్ట్రాన్స్ అన్నటువంటివి నైట్రోజన్ తో చర్య జరిపి ఒక స్టేబుల్ మొమెంటం ఉన్నప్పుడు రెడ్ కలర్ వస్తుంది అనమాట. మరి రెడ్ కలర్ బ్లూ కలర్ కలిసాయనుకోండి, పింక్ కలర్ అన్నటువంటిది వస్తుంది. అలా డిఫరెంట్ కలర్స్ లో మనకి అరోరాస్ అన్నటువంటివి కనబడుతుంటాయి. మరి ఈ అరోరాస్ ని రెండు రకాలుగా క్లాసిఫై చేయటం జరుగుతుంది. ఏంటవి అంటే, ఒకటి వచ్చేసరికి అరోరా బోరియాలిస్ అన్నటువంటిది, అరోరా బోరియాలిస్. రెండవది వచ్చేసరికి అరోరా ఆస్ట్రాలిస్ అన్నటువంటిది. మరి అరోరా బోరియాలిస్ అన్నటువంటిది ఏ ధ్రువం, దక్షిణ ధ్రువమా ఉత్తర ధ్రువమా అంటే, అరోరా బోరియాలిస్ అన్నటువంటిది ఉత్తర ధ్రువం వైపు ఏర్పడితే వాటిని మనము అరోరా బోరియాలిస్ అనేసి పిలుస్తాము. అదే దక్షిణ ధ్రువం వైపు వచ్చాయనుకోండి, దాన్ని అరోరా ఆస్ట్రాలిస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే, లదాఖ్ లో కూడా ఇది డిస్ప్లే అయింది. నార్మల్ గా పోలార్ రీజియన్స్ లో ఇది డిస్ప్లే అవుతుంది, కానీ ఈసారి లదాఖ్ లో కూడా డిస్ప్లే అయింది. మరి ఇక్కడ ఇంకొకటి గమనించాలి, మనకి నార్మల్ గా అరోరాస్ అన్నటువంటివి సెకండ్ కి 700 కిలోమీటర్లు జర్నీ చేస్తాయి. చూడండి, సెకండ్ కి 700 కిలోమీటర్లు. కానీ ఇప్పుడు ఏమవుతోంది,
కానీ రీసెంట్ టైమ్స్ లో ఏమవుతోంది, ఇది దాదాపు 815 కిలోమీటర్లు జర్నీ చేస్తున్నాయి. అంటే నార్మల్ తో పోలిస్తే ఇవి చాలా ఎక్కువ. దాంతో కొన్ని ప్రాంతాల్లో కూడా ఇవి డిస్ప్లే అవుతూ ఉన్నాయి. అలా లదాఖ్ లో కూడా ఈసారి మనకు కనబడింది అనమాట. అయితే ఈ అరోరాస్ ని కలిగించేటటువంటి సోలార్ ఫ్లేర్స్ ఏవైతే ఉంటాయో ఇవి నార్మల్ గా కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ దీనివల్ల ఒక్కొక్కసారి ఏమవుతుంది, కమ్యూనికేషన్ అన్నటువంటి దెబ్బతింటుంది, మన ఉపగ్రహాలు అన్నటువంటివి దెబ్బతింటాయి, అలాగే పోల్స్ అన్నటువంటివి ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అవుతాయి, అట్లాగే పైప్ లైన్స్ అన్నటువంటివి కొన్నిసార్లు విద్యుత్ అఘాతానికి గురవుతాయి. అంతేకాదు విద్యుత్ గ్రిడ్లు అన్నటువంటివి అస్తవ్యస్తమైపోతాయి. ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ అన్నటువంటివి దీనికి సంబంధించి ఉంటాయి. మరి ఇలా వస్తున్నటువంటి వీటన్నింటికి సంబంధించి జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా వస్తున్నాయి అనేసి క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక ఇండెక్స్ అన్నటువంటిది ఉంది. అదే ప్లానెటరీ కే ఇండెక్స్ అన్నటువంటిది. సో ఎగ్జామ్ లో అడగచ్చు, కేపీ ఇండెక్స్ లేదా ప్లానెటరీ కే ఇండెక్స్ అన్నటువంటిది దేనికి సంబంధించింది అనేసి మనకు అడగచ్చు అనమాట. దేనికి సంబంధించింది, జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్స్ అన్నటువంటివి ఎలా ఉంటున్నాయి అన్నట్టుగా. మరి దీని ఇంటెన్సిటీని నార్మల్ గా 0 నుంచి 9 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. 9 అంటే ఏంటి, అత్యంత తీవ్రమైనటువంటిది, 0 అంటే అత్యంత తక్కువైనటువంటిది. ఇందులో మోర్ దాన్ 5 ఉంది అంటే ఇది సోలార్ ఫ్లేర్స్ అన్నటువంటివి వచ్చే అవకాశం అనేది ఉంది అన్నట్టుగా. మరి ఇప్పుడు 9 అన్నటువంటిది ఈ ఇండెక్స్ లో నమోదైంది. అంటే ఈసారి చాలా తీవ్రతరమైంది అన్నట్టుగా. మనం చూస్తే 2003 సంవత్సరం తర్వాత అత్యంత తీవ్రమైనటువంటి సోలార్ ఫ్లేర్ అన్నటువంటిది ఈసారి మనకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఏం గుర్తుపెట్టుకోవాలి, దీనికి సంబంధించి జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్ ని క్యాలిక్యులేట్ చేసే ఇండెక్స్ ఏంటి అంటే ప్లానెటరీ కే ఇండెక్స్ లేదా కేపీ ఇండెక్స్ అన్నటువంటిది. సో ఇవాళ మనం ఏం తెలుసుకున్నాము, అరోరాస్ అంటే ఏంటి, మన సూర్యుడి యొక్క స్ట్రక్చర్ ఏంటి, అసలు అరోరాస్ అన్నటువంటివి ఎందుకు ఏర్పడతాయి, సోలార్ ఫ్లేర్స్ అంటే ఏంటి, సోలార్ విండ్ లో ఉండేటువంటి టైప్స్ ఏంటి, అసలు జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్స్ ని మనం కొలవటానికి ఒక ఇండెక్స్ అన్నటువంటిది ఉందా, ఉంటే ఆ ఇండెక్స్ పేరేంటి, దీంట్లో ఎంత నుంచి ఎంత వరకు ఈ తీవ్రతని కొలవచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసాం. సో దీనికి సంబంధించి జాగ్రఫీలో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.